అర్థమైంది. బాబు, దాన్ని చూడటం ఎలాగో నేర్చుకో. సాక్షి భావనతో చూడటం ఎలాగో నేర్చుకో. చెప్పటం తేలికే, కానీ చేయటం చాలా కష్టం, చాలా కష్టం. మొదటగా అసలు కోపం వచ్చినప్పుడు మనకు ఆ సంగతి తెలియదు కదా. ఎందుకంటే కోపం రాగానే అది మనల్ని ఎలా ఆక్రమించుకుంటుందంటే ఏదో భూతం మన నెత్తి మీద ఎక్కినట్టే. ఇక తెలివే ఉండదు, నాకు కోపం వచ్చిందన్న గుర్తింపే ఉండదు. మరి అందుకని మనకు గుర్తు చేయడానికి ఒక సెక్రటరీని వెంట ఉంచుకుందామా? ఓ ప్రైవేట్ సెక్రటరీని. మనకి ఎప్పుడప్పుడు కోపం వచ్చినా మన సెక్రటరీ మనకు గుర్తు చేయాలి. చూడండి సార్, చూడండి మేడం, మీకు కోపం వచ్చింది. కానీ ప్రైవేట్ సెక్రటరీ టైం కాగానే ఇంటికి పోతాడు కదా. ఒకే షిఫ్టు, ఎక్కువలో ఎక్కువ 8 గంటలు పనిచేస్తాడో లేదో గడియారం చూపిస్తాడు. మరి ఈ కోపంతో అయితే మనకు అగ్రిమెంట్ ఏమీ లేదు. మా సెక్రటరీ ఉన్నప్పుడే రావాలి, ముందు వెనుక రావద్దు అని. అది ఎప్పుడైనా వస్తుంది, 24 గంటలలో ఎప్పుడైనా రావచ్చు. అయితే 24 గంటలు 3 షిఫ్ట్లు, షిఫ్ట్కి ఒకరి లెక్కన 3 సెక్రటరీలను పెట్టుకుంటే మరి ప్రతి దేశంలోనూ లేబర్ రూల్స్ ఉంటాయి. కార్మికులకు వచ్చే సెలవులన్నీ వర్తిస్తాయి. మరి మనం 4 పెట్టుకుందామా, 5 సెక్రటరీల్ని? ఎవరికి వీలవుతుంది? సరే, వీలైంది అనుకో. ప్రతి క్షణం ఇన్నిడలాగా విన్నాడుతూ సెక్రటరీ హాజరు, కోపం వచ్చినప్పుడల్లా గుర్తు చేయడానికి. మరి కోపం వచ్చింది, సెక్రటరీ పనే ఇది. పాపం గుర్తు చేస్తాడు. సార్, మీకు కోపం వచ్చింది చూడండి. మేడం, చూడండి, మీకు కోపం వచ్చింది. మరి ముందుగా చేసే పని వాడి చెంప వాయించటం. యూ ఫూల్, నాకు నేర్పిస్తావా? కోపం వచ్చింది కదా, ఇక తెలివెక్కడుంటుంది? కోపం వచ్చిందంటే అర్థమే తెలివిపోయింది అని. పోనీ ఒకసారి ఎప్పుడో ఇలా కాలేదు, తెలివిలోనే ఉన్నాం. సెక్రటరీ చెప్పాడు నీకు కోపం వచ్చింది అని. అతనికి థ్యాంక్స్ చెప్పాం కూడా. ఇప్పుడు బుద్ధ భగవానుడు చెప్పినట్లుగానే కళ్ళు మూసుకొని కోపాన్ని చూద్దాం సాక్షిలాగా. ఏం చూస్తాడు? కళ్ళు మూసుకొని కోపాన్ని ఎవరైనా ఎలా చూడలేస్తారు? కోపానికి రంగు లేదు, రూపం లేదు, ఆకారం లేదు. మరి దాన్ని ఎవరైనా చూసేది ఎట్లా? కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా అదే విషయం మెదులుతుంది మనసులో. వాడిట్లా తిట్టాడు, అందుకే కోపం వచ్చింది. వాడిట్లా చేశాడు, అందుకే కోపం వచ్చింది అని. దేనివల్ల అయితే కోపం వచ్చిందో, మన కోపానికి ఆధారం ఏదో అదే మళ్ళీ మళ్ళీ మనసులో మెదులుతుంటుంది. కోపం రావడానికైనా కారణం దాన్ని పెంచుతుంది కూడా. కోపాన్ని ఇంకా పెంచుతుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు, మంటలో పెట్రోల్ పోసినట్టు. విషయాన్ని గుర్తు చేసుకున్న కొద్దీ కోపం పెరిగిపోతుంది కదా. అంటే మనం చూస్తున్నది కోపాన్ని కాదు, కోపానికి ఉన్న ఆలంబనను. రూపం లేని కోపాన్ని దాని ఆలంబనతో వేరు చేసి చూసేది ఎలా? కేవలం కోపాన్ని, కేవలం కామాన్ని, కేవలం వికారాన్ని, ఇలా రూపం ఆకృతి లేని వాటిని వేటినైనా చూడటం అనేది మామూలు సంగతి కాదు. చాలా కష్టం, చాలా కష్టం. మరైతే ఏది ఎంతో కష్టమైన పనో దాన్ని మామూలు మనిషి చేయలేడో ఇక దానివల్ల ఏం ప్రయోజనం? కానీ ఏ మహాత్ములైతే ఈ స్థితిని చేరుకున్నారో వాళ్ళు ఉపాయం చెప్పినప్పుడు అందరూ చేయగలిగే పనినే చెప్పారు. అతి సాధారణ వ్యక్తి కూడా పాటించగలిగే ఉపాయాన్ని సూచించారు. ఏమిటా ఉపాయం? వాళ్ళు ఒక సంగతి గమనించారు. మనసులో ఎప్పుడు వికారం తలెత్తినా అది రాగాత్మకం కావచ్చు, ద్వేషాత్మకం కావచ్చు. ఎలాంటి వికారం మనసులో తలెత్తినా సరే, అదైతే మనసులో పుడుతుంది. కానీ శరీరం పైన 2 విషయాలు తెలుస్తాయి, 2 విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. మొదటిది కొంచెం స్థూలమైన విషయం, రెండవది కొంచెం సూక్ష్మంగా చూస్తే కానీ తెలియదు. స్థూలంగా ఉండి ముందు తెలియవచ్చే విషయం ఏమిటి? మనసులో వికారం కలిగిన వెంటనే కోపం వచ్చింది, కామం తలెత్తింది, భయం కలిగింది. వెంటనే శ్వాస తన సహజత్వాన్ని కోల్పోతుంది. కొంచెం వేగం పెరుగుతుంది, కొంచెం బరువు అవుతుంది. ఇదివరకులా ఉండదు. వికారం పోయిందంటే మళ్ళీ సహజంగా అవుతుంది. కాబట్టి మొదటి విషయం ఏంటంటే వికారం కలిగిన వెంటనే మన శ్వాస గతి తప్పింది అని. ఇక రెండవ విషయం, శరీర స్థాయిలో ఏదో ఒక సంవేదన కలుగుతుంది. వికారం తలెత్తిన వెంటనే గుండె వేగంగా కొట్టుకోవచ్చు, ఏదో టెన్షన్ మొదలవచ్చు, ఏదైనా వేడెక్కినట్టు అనిపించవచ్చు, చెమట మొదలవచ్చు, ఏదో ఒక జీవరసాయనిక ప్రతిక్రియ
అంటే బయోకెమికల్ రియాక్షన్ సంవేదన కలుగుతుంది అంతే. ఇక సంగతి అర్థమైంది. మనం రూపం లేని కోపాన్ని చూడటం వీలు కాదు, రూపమే లేని వాసనను సాక్షిభావంతో చూడటం వీలు కాదు, రూపాలు లేని రాగద్వేషాల్ని భయాన్ని దేన్ని సాక్షిభావనతో చూడలేము. కానీ కొంచెం అయినా ప్రాక్టీస్ చేస్తే 10 రోజులైన చాలు, కనీసం మన శ్వాసనైనా సాక్షిభావనతో చూడడం నేర్చుకుంటాం. శరీరంపై కలిగే సంవేదనలే సాక్షిలాగా చూసేది ఎలాగో నేర్చుకుంటాం. అంటే సబ్బే ధమ్మ వేదన సమోశరణ, అంతే, దారి దొరికిపోయింది. ఏదైనా వికారం తలెత్తిన వెంటనే మన శ్వాసను గమనించడం మొదలెడితే, లేకపోతే శరీరం మీద కలుగుతున్న సంవేదనలు గమనించడం మొదలెడితే మనసును వేరే ఏ పనుల్లోనూ మరిపించే లేదు, పారిపోలేదు, సత్యంతోటే నిలిచి ఉన్నాం. వికారం నుండి పారిపోలేదు, దాని వాస్తవికతను గుర్తిస్తున్నాం. ఎందుకంటే మనసులో తలెత్తే వికారానికి శరీరం పైన కలిగే ఈ 2 విషయాలు, శ్వాస సంవేదనలకు ఏమీ భేదం లేదు. ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు, చిత్తు బొత్తు లాంటివి ఇవి. నాణానికి ఒక వైపున మన మనసులో తలెత్తిన వికారం ఉంది, రెండవ వైపున శరీరం పరిధిలో కలుగుతున్న శ్వాస సంవేదనలు ఉన్నాయి. కాబట్టి మనం సత్యం నుండి దూరంగా పారిపోవటం లేదు, దాన్నే చూస్తున్నాం. శ్వాసను సంవేదనను చూసేవాడు తనలోని వికారాన్ని చూస్తున్నాడు. దాంతో దాని పొరలు కరిగిపోవడం మొదలవుతుంది. అలా విడిపోతూ వికారం పూర్తిగా నశించిపోతుంది. చాలా మంచి విద్య దొరికింది, ఎంతో ఉపయోగకరమైన విద్య. అయితే అలాగని మరీ ఎక్కువ ఊహించుకోకండి. 10 రోజులు ఏదో శిబిరంలో పాల్గొనగానే పండి జ్ఞానం పోయినట్లు, ఇక బయటికి వెళ్ళగానే ఎప్పుడు కోపం వచ్చినా తక్షణం తెలివి వచ్చేసినట్లే, ఏదో శ్వాసను గమనించేస్తున్నట్లు, సంవేదన గమనించేస్తున్నట్లు అంత ఊహ అవసరం లేదు. కానీ మనకు గుర్తు చేయడానికి గాను ఈ 10 రోజుల్లోనూ 2 ప్రైవేట్ సెక్రటరీలు చేరటం అయితే చేరారు. మరి వీళ్ళు 24 గంటలు ఉండే సెక్రటరీలు. వీళ్లకు ఎలాంటి జీతము ఇవ్వాల్సిన పని లేదు, సెలవులు అవసరం లేదు, జీవితాంతం మనతోటే ఉండిపోతారు కూడా. వీళ్ళ పని ఇదే. ఎప్పుడు కోపం వచ్చినా, కామం కలిగినా, భయం కలిగినా, ఇంకా ఏ వికారం కలిగినా వీళ్ళు గొంతెత్తి పిలిచి చెప్తారు, చూడు సార్, చూడు మేడం, నీలో ఏదో గడబిడ అవుతోంది అని. శ్వాస వేగం పెరుగుతోంది, చెప్తుంది చూడు నీలో ఏదో వికారం ఉంది అని. సంవేదన పెద్దదైపోతుంది, చెప్తుంది నీలో ఏదో వికారం వచ్చింది చూడు. మరి వీటి చెంప వాయించే వీలు కూడా లేదు, మాట వినాల్సి వస్తుంది. విని ఏం చేస్తాం? వీటినే చూడటం మొదలెడతాం. ఇదిగో ఈ శ్వాసనే చూస్తాం, సంవేదనలనే చూడటం మొదలెడతాం. ఇవన్నీ వినటానికి బాగుంటాయి, ఇలా జరిగి తీరుతాయి కూడా. కానీ ఈ 10 రోజుల్లోనే ఇంత పండిపోతాం. వికారం కలగానే మాకు స్పష్టంగా తెలివి వచ్చేస్తుంది. శ్వాసను గమనించడం మొదలెడతాం, సంవేదనను గమనించడం మొదలెడతామని అనుకోవటానికి లేదు. 10 రోజుల్లో ఎవరు అర్హంతులైపోరు. అయితే మంచిదే, నా తరఫున నేను వారికి శుభాకాంక్షలు ఇస్తాను. కానీ కారు, కొంచెం టైం పడుతుంది ఎలాగైనా. కానీ 10 రోజుల్లో అసలు ఏమీ కాకపోతే దానిలో కూడా ఏదో గందరగోళం ఉన్నట్టే. 10 రోజుల్లో ఎంతో కొంతైనా ప్రారంభం అయి ఉండాలి తప్పనిసరిగా. ఓ సంఘటన జరిగిందనుకుందాం. ఇదివరకైతే మనం వెంటనే ప్రతిక్రియనిచ్చి కోపం తెచ్చుకునేవాళ్ళం. 10 సార్లు ఇదే సంఘటన జరిగితే 10 సార్లు కోపమే కలిగేది అనుకో. ఇప్పుడు పరిస్థితిలో కొంచెంగానైనా మార్పు రావాలి, వస్తుంది కూడా. 10 సార్లలో 9 సార్లు గుడ్డిగా ప్రతిక్రియ ఇచ్చాం, కోపం కలిగించుకున్నాం, ఇదివరకులాగానే వ్యాకులతకు గురైనాం. కానీ ఆ ఒక్కసారైనా ఇష్టం లేని జరిగినప్పుడు కొంచెం కోపం మొదలవగానే తెలివి వచ్చింది. శ్వాసను గమనించి, సంవేదన గమనించి కోపాన్ని వదిలించుకున్నాం. 10 సార్లలో ఒక్కసారి ఇలా జరిగినా అది చాలా గొప్ప సంగతే. ఎందుకంటే ఆ ఒక్కసారే మెల్లిగా 2 సార్లు అవుతుంది, 3 సార్లు అవుతుంది. ఇలా అవుతూ పూర్తిగా విముక్తి లభిస్తుంది. టైం పడుతుంది ప్రతిదానికి. అయినా అది కూడా మనం ప్రతిరోజు పొద్దున సాయంత్రం మన సాధన కొనసాగిస్తేనే, అది కూడా ఎలా చేయాలో కరెక్ట్గా అలాగే చేస్తుంటేనే జరుగుతుంది. కానీ చేయలేదు, ఇక ఏమీ కాదు.